కొత్త సరుకు నేను దర్శన్ ఈడు కిరీటి భలే ఇచ్చావు ఇట్లా ఇక్కడే ఉంటాను. మీరు నాకు రోజు కనిపిస్తారు ఆల్మోస్ట్. హౌస్ నెంబర్ కూడా చెప్పేస్తాను. లేడీ ఫ్యాన్స్ వస్తుంది పట్టుకోలేదు. ఇందులో ఏంటి మీరు కామెడీ ట్రాక్ ఎక్కువ ఉంటుందా? అది చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఎంత కోపం ఉండవు లాస్ట్ అది చెప్పద్దు చెప్పకు. ఫేవరెట్ హీరో ఎవరు అసలు? అల్లు అర్జున్ గారు. సో ఆయన డైలాగ్ అని చెప్పండి. కన్నడ నుంచి వచ్చారు మేబీ అక్కడ. వీడు రాయింగ్ చేస్తున్నట్టుంది ఇక్కడ. ఈ కొత్త హీరో రాయింగ్ చేస్తున్నట్టుంది. మెయిన్ హైలైట్ సినిమా గురించి మాట్లాడుకోవడానికి సాంగ్స్ అనమాట. నచ్చేసావే పిల్ల నచ్చేసావే నచ్చేసావే పిల్ల నచ్చేసావే. లాస్ట్ సీజన్ గురించి మీ ఉద్దేశం ఏంటి అసలు? ప్రశాంత్ విన్న తర్వాత అందరూ పెయింటర్లు వీళ్ళు అందరు అన్నా నాకు కూడా ఛాన్స్ అన్నా నాకు కూడా బిగ్ బాస్ అన్నా ఒక్క ఛాన్స్ నన్ను కూడా సపోర్ట్ చేయన్నా. ఫార్మర్లు పెయింటర్లు లేబర్ అందరూ వచ్చేసి రొమాంటిక్ సీన్స్ లో కూడా కనిపిస్తున్నాయి, ఇంటిమేట్ సీన్స్ లాగా. ఆ మాత్రం కెమిస్ట్రీ లేకపోతే అదే మీకు మీరు ఈ డైలాగ్ వేసారంటే మీ ఇంటెన్షన్ ఉంది అందులో. మా ఫిజిక్స్ బాగుంది కదండి, కెమిస్ట్రీ బెటర్ అన్న. సోషల్ అవేర్నెస్ పెట్టాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే జనరల్గా ఒక 90s కిడ్గా చెప్తున్నాను. ఇది యాటిట్యూడ్ ఎరా కాబట్టి ఎలాంటి సినిమాలు ఇప్పుడు చాలా తక్కువగా చూస్తున్నాం. అప్పట్లో వచ్చే మంచి ఫీల్ గుడ్ సినిమా అనమాట. ఒక ఎమోషనల్ సినిమా అంటున్నారు. మరి ఎలాంటి సినిమాను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాకు స్క్రీన్ మీద బయట ఎప్పుడూ కనిపించే నాగ మహేష్ గారు అండ్ అబ్బాయిలు జనరల్గా క్యూట్ అనకూడదేమో, బట్ అనాల్సి వస్తుంది కిరీటి అన్న. నాయనతో పాటు మార్కెట్లోకి కొత్త సరుకు వచ్చింది, కొత్త హీరో కూడా మనతో పాటు ఉన్నారు. మెకానిక్ మూవీ టీం అనమాట. మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? కొత్త సరుకు నేను దర్శన్ ఈడు కిరీటి భలే ఇచ్చావు ఇట్లా. ముందు నాగమహేష్ గారు చెప్తాను. సార్, మీరు మోతీనగర్ మిడ్లాండ్ బేకరీ ఆపోజిట్ గల్లీ, నేను అక్కడే ఉంటానండి. మీరు నాకు రోజు కనిపిస్తారు ఆల్మోస్ట్. వాకింగ్ వెళ్తూ ఉంటారు. అడ్రస్ చెప్పేస్తాగా యాక్చువల్లీ నేను అదే అనుకుంటా, ఏంటి స్క్రీన్ మీద ప్రతి సినిమాలో కనిపిస్తూ ఉంటారు, మళ్ళీ రోడ్డు మీద కూడా కనిపిస్తున్నారు, ఏంటిది అనుకుంటా ఉంటాను. నేను రెగ్యులర్గా నేను కామన్ మ్యాన్లో ఉంటాను. బయట రోజు సెంటర్కి వస్తాను. ఫ్రెండ్స్ నా కోసం వస్తారు. వాళ్ళతో చిట్ చాట్ చేయటం, 1 గంట 2 గంటలు గడపడం జరుగుతుంది. ఫిలిం సెలబ్రిటీ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రాట్ల బయటికి ఆర్టిస్ట్గా అనేది చూస్తారు. చూడనివ్వండి, ఈడింటికి ఉన్నాడు అనుకోనివ్వండి. వాళ్ళేదో అనుకుంటారని చెప్పి నేను నా లైఫ్ నేను బతకాల్సిన తీరు నేను బతకకుండా ఉండలేను. సో దట్ మీకు ఎప్పుడు కనిపిస్తాను. నాకు ఎప్పుడు కనిపిస్తాను. నేను ఎందుకు డిస్టర్బ్ చేయనంటే నాకు తెలుసు మీ కష్టాలు ఎలా ఉంటాయి. ఎప్పుడు మనం ఇంకొకరు ఎక్స్ట్రా వస్తాం కదా, ఎందుకు లేదు పలకరించను అనమాట. నేను అక్కడ అదే గల్లీలో ఉంటాను. యాక్చువల్లీ అక్కడ ఉంటారా? అక్కడే బిఎస్పీ కాలనీ. హౌస్ నెంబర్ కూడా చెప్పేస్తాను. ఎందుకంటే లేడీ ఫ్యాన్స్ వస్తుంది తట్టుకోలేదు. అంత దెబ్బది నాకు. అవునవును, నిజమే. ఇలాంటి కుర్రాళ్ళకి దూరంగా మారుతారు, లేడీస్ పడతారు. ఆ బరువు నేను పోయలేదు. ఓకే, సో కిరీటి అన్న, సో క్యూట్ అంటే ఎలా అనిపిస్తుంది అసలు? ఎవరన్నా క్యూట్ అని చిన్న కాంప్లిమెంట్ ఇస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. అబ్బాయిలని క్యూట్ అంటే ఓకేనా? ఆయనకి చిన్నప్పటి నుంచి ఏమైనా విసుగు పుట్టింది, ఎవరైనా బుగ్గలు గిల్లేయడం చిన్నప్పటి నుంచి, అలాంటి ఏమి లేవా ఎక్స్పీరియన్స్? సాయిరామ్. ఓకే, సరే, థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఆయన ఎందుకో టచ్ అయ్యారు. మేబీ సాఫ్ట్వేర్ అంటున్నారు కాబట్టి ఆఫీస్లో ఏమైనా గిల్లుతూ ఉంటారేమో. థ్యాంక్ యూ భయ్యా. సర్లేండి. సో భయ్యా ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ముందు మీ నుంచే స్టార్ట్ చేస్తాను. బేసికల్లీ ఇప్పుడు బిగ్ బాస్ టీం కావచ్చు, లేదంటే జబర్దస్త్, కొన్ని షోస్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆఖరికి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కావచ్చు, వాళ్ళకి ఒక బజ్ క్రియేట్ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్గా. సో వాళ్ళ ఫస్ట్ సినిమాకి వాళ్ళు పెద్ద ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీకు మాత్రం మీరు స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసుకోవాలి ఒక సినిమా. మీరు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినప్పటికీ మీరు ఆ బజ్ క్రియేట్ చేసుకోవాలి. సో దీని గురించి మీరు ఏం ఆలోచించారు అసలు? బజ్ గురించి ఎలా క్రియేట్ చేసుకోవాలనుకున్నారు? అంటే నాకు బేసికల్లీ దీని గురించి ఇంటర్వ్యూస్ నాకు అంత ఐడియా లేదు. నాకు ఈరోజు ఇంటర్వ్యూ చేయడం కానీ మా ఫ్రెండ్ అజయ్, అరే ఇట్లా చేస్తే ప్రమోషన్ ఇట్లా చేస్తే నువ్వు పబ్లిక్ వెళ్తావురా, సో ఇన్ఫ్లుయెన్సర్తో నువ్వు రీల్స్ చేస్తే జనాలకి మంచి రీచ్ అవుతావు. ఎందుకండి మా సాంగ్ 9 million+ రీచ్ అయింది, కానీ అందులో హీరో హీరోయిన్ ఎవరో ఇంతవరకు తెలియదు. సో ఇట్లా ప్రమోషన్ చేస్తే అయినా సో జనాలకి రీచ్ అవుతావు అని చెప్పి. బట్ ఆయనకి ప్రమోషన్స్ గురించి బాగా తెలుసు, ఎందుకంటే ఆయన ఒక్క స్కిట్లో కనిపించి మొత్తం వాళ్ళ అన్నగారి కంటే మొత్తం ఓవరాల్ మొత్తం అందరి అటెన్షన్ కొట్టేశారు అనమాట. యాక్చువల్లీ ఆ తర్వాత ఆయన ఫీల్ అయ్యి ఉంటారు, అనవసరంగా ఈయన ఇంట్రడ్యూస్ చేశాను లోపలికి అని చెప్పి. అలా అన్నయ్య
యా ఓకే. సో మన విషయానికి వస్తే ఫస్ట్ మెకానిక్ గురించి. సో మీ వాయిస్ బాగుంది అంటే ఇప్పుడు అది బేస్ వాయిస్ ఓకే, మీకు ఎవరైతే డబ్బింగ్ చెప్పారో బేస్ వాయిస్ ఓకే, బట్ అది రొటీన్గా రెగ్యులర్గా వినే వాయిస్ లాంటిదే. బట్ మీ వాయిస్ కొంచెం యూనిక్గా ఉంటుంది కదా, అది మీ వాయిస్ పెట్టొచ్చు కదా. అది మా డైరెక్టర్ అడగాలి అంటే మీరు అడగచ్చు కదా, మీరు అడగాలి కదా. అడిగితే అతను ఏమన్నా అంటే మీది ఫస్ట్ మూవీ కదా, చాలా పెద్ద లెంత్ డైలాగ్స్ ఉన్నాయి, నువ్వు ప్లస్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఆన్ చేసావు, నీ వాయిస్ సెట్ కాకపోతే జనాలకి రీచ్ కావని చెప్పి ఒక అన్నాడు. సో నేను కూడా కాంప్రమైజ్ అయిపోయాను. మేబీ క్యారెక్టర్ హెవీగా ఉంది కదా, ఇది కూడా ఈ భారం ఎందుకు లేకపోతే మీద అనుకున్నారు ఏంటో. ఓకే. సో సార్ మీరు ఆల్మోస్ట్ మీరు వేయని క్యారెక్టర్ అనేది మీరు పోషించిన రోల్ లేదేమో, చాలా రోల్స్, పొలిటీషియనా, పోలీస్ మ్యానా, యాంటాగనిస్టా, లేదంటే సాఫ్ట్ కార్నర్లో కూడా ఉంటారు సమ్ టైమ్స్. సో ఇందులో ఒక ఊర్లో పెద్ద మనిషి ఇలాంటివి మీరు చూసే ఉంటారు రెగ్యులర్గా మీ ఊర్లలో. అంటే మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చారు నాకు తెలియదు కానీ అంతకుముందు చూసే ఉంటారు, ఆ కండువ, ఆ పులిగోరు, సో ఇలాంటివి. సో మీకు ఈ క్యారెక్టర్ పరంగా సిన్సియర్గా చెప్పండి, అంటే రెగ్యులర్గా వీళ్ళందరూ ఉన్నారని కాదు, మీకు ఒక క్యారెక్టర్ ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? ఇప్పుడే మన పాత్ర నటించడానికి స్కోప్ ఉన్నప్పుడు, మన పాత్ర వల్ల కథకి ఉపయోగపడే పరిస్థితులు ఉన్నప్పుడు, ఆ పాత్ర వల్ల నా కెరీర్కి ఉపయోగపడే పరిస్థితులు ఉన్నప్పుడు ఏ ఆర్టిస్ట్కి అయినా సరే ఉత్సాహం ఉల్లాసంగా ఉంటారు. ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నా పాత్ర పరంగా కూడా చాలా బాగుంది, ఖచ్చితంగా చేస్తాను, డేట్స్ విషయం అంటే అడ్జస్ట్ చేస్తాను, మీకు ఏం ఇబ్బంది లేదు అంటే అప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను నేను. ఆ రోజున వాళ్ళు వచ్చిన రోజునైతే 3 సినిమాలు షూటింగ్, మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 దాకా 3 సినిమాలకి టైం స్పేర్ చేయాల్సిన పరిస్థితి. సర్ చిరంజీవి గారిది ఏమో బాలకృష్ణ బిఫోర్ మూవీ గాడ్ ఫాదరు. ఆఫ్టర్ 12 o'clock మళ్ళీ ఫిల్మ్ సిటీకి వారియర్ షూటింగ్ వెళ్ళాం. అట్లా ఆ బిజీ టైము వాళ్ళకి తెలుసు, నెక్స్ట్ మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్తున్నాను నైట్ అని చెప్పాను. సార్ మా డేట్సే ప్రాబ్లం అంటే చెప్పారు, మీకు అడ్జస్ట్ చేస్తాను, నాకు ఇబ్బంది లేదు, బాగుంది, నేను చేస్తాను పాత్ర అని చెప్పాను. అట్లా సాటిస్ఫాక్షన్ అనేది మనం నటించడానికి ఆ స్కోప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయడానికి ఏ ఆర్టిస్ట్ అయినా ఉత్సాహపడతారు. సో సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి మిమ్మల్ని, మీకు ఇది చిన్న క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు మేబీ, బట్ ఒక నాకు ఎగ్జైటింగ్ అనిపించిన క్వశ్చన్ అనమాట. అంటే ఇప్పుడు ఒకే రోజు 4 సెట్స్లోకి వెళ్తున్నారు, 4 డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఒక్కసారి స్విచ్ ఎలా అవుతారు? అంటే అంత గొప్పగా మనం ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ చీల్చుకుని బయట వచ్చేంత పాత్రలేం కాదు కాబట్టి ఆ గెటప్ వేయగానే అది పాత్ర చెప్పినప్పుడు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాము, ఈ గెటప్ వేసి యాక్షన్ అనగానే నేనే ఒక క్రూరులా మారుతాను, నేనే దుష్టులా మారుతాను, నేనే మంచివాడా మారుతాను, నేనే ప్యాథటిక్గా చెప్పాల్సి వస్తుంది డైలాగ్ చెప్తాము. ఆ మేకప్ వేసే లోపు అయిపోతుంది ట్రాన్స్ఫర్మేషన్. మేకప్పే మమ్మల్ని ఇంకొక మేకప్ వేయగానే మనకి గెటప్ పాత్ర వచ్చేస్తుంది, ప్యాకప్ చెప్పగానే స్విచ్ ఆఫ్ అయిపోతుంది అంతే. సో మీరు ఎంతో మందిని సెట్స్లో చూసారు, అంటే సీనియర్ హీరోస్ నుంచి ఇప్పుడున్న యంగ్ హీరోస్ అందరినీ. సో ఈయన గురించి మీరు ఏం చెప్తారు అసలు? వీళ్ళ నాన్నగారు కూడా ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఎక్కడ కూడా మా ఫాదర్ ప్రొడ్యూసర్ అనే ఇది కానీ నిర్లక్ష్యం కానీ, తేలిక తీసుకోవడం కానీ లేకుండా హార్డ్ వర్క్ చేయటం కానీ, నేర్చుకునే ప్రక్రియ కానీ, అట్లాగే చెప్తే కూడా తను ఏమి ఇబ్బంది పడకుండా ఈగో లేకుండా ఉండటం అనేది మనీలో నేను చూసిన లక్షణం. అంటే చెప్పగానే సీరియస్గా తీసుకోవటం, దాన్ని నెగిటివ్ తీసుకోకుండా ఈ నాకు చెప్పేది ఏంటి అనే ధోరణి లేకుండా ఇమ్మీడియట్గా పాటించటం. అలా ఒక సందర్భంలో ఇద్దరు నేను గట్టిగా చెప్పాను, ఆయన అంత సీరియస్ తీసుకునే ఆ డైలాగుని నాకు తిరిగి ఇచ్చాడు. ఆ మనీలో ఆ వినయం ఉంది, చెబితే అర్థం చేసుకునే తత్వం ఉంది, ఆ ఈగోస్ లేకుండా బిహేవ్ చేసే నేచరు. కాబట్టి మంచి పైకి వచ్చే లక్షణాలన్నీ ఉన్నాయి వస్తాడు పైకి. బాగా చెప్పారు. స్పిరిట్ అన్న నార్మల్గా మీ నుంచి మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ ట్రాకే. ఇందులో ఏంటి మీది కామెడీ ట్రాక్ ఎక్కువ ఉంటుందా లేదు వేరే దీనిలో నాది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్ర. సో వీడి తాలూకు ఫ్రస్ట్రేషన్, వీడి తాలూకు ఏదైతే వీడి జర్నీ ఏదైతే ఉంటుందో, వీడు హీరోతో పాటు ఊళ్ళోనే పెరిగే క్యారెక్టర్, కానీ ఊడి నుంచి సిటీకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే టిపికల్ కొంతమంది ఉంటారు కదా, చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఊళ్ళ నుంచి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు. సో వాళ్ళ జర్నీలో వాళ్ళు నేర్చుకుంది, వాళ్ళు ఎదిగింది, వాళ్ళు డబ్బులు సంపాదించిన విధానం,
వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఆ అమీర్పేటలో కోచింగ్ సెంటర్లో కష్టపడి మళ్ళీ సర్టిఫికేషన్లు తీసుకుని మళ్ళీ వెళ్ళి ఉద్యోగాలు ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ బ్యాచిలర్ రూమ్స్లో కూర్చుని బైక్ అప్పు అడిగి తీసుకుని ఆ చిన్న చిన్న ప్యాకెట్లతో ఫుడ్ తిని అలా కష్టాలు పడి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఫైనల్గా జాబ్ కొట్టిన తర్వాత ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీతో ఎంజాయ్ చేసే పాత్ర అనమాట వాడు. సో వాడి తాలూకు ఫ్రస్ట్రేషన్ ఒక సీన్లో చెప్పడం జరుగుతుంది హీరోకి. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల ఇంత కష్టపడి లాస్ట్కి వ్యవసాయం చేస్తాను అంటాడు. అంటే లేదు, బేసికల్ ఏంటంటే వీడి తాలూకు ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా జెన్యున్గా వస్తుంది, కానీ చూసే వాళ్ళకి కామెడీగా ఉంటుంది. సో అది డైరెక్టర్ గారు రాసినప్పుడే నాకు క్లియర్గా ఆయన చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఇది జెన్యున్గా చెప్పాలి, ఎందుకంటే మీరు జెన్యున్గా ఇది ఫీల్ అయింది, కానీ చూసే వాళ్ళకి కామెడీగా ఉండాలన్నారు. సో ఇది ఒక ఎక్కడ కామెడీ టైమింగ్ అది అనేది చాలా జాగ్రత్తగా స్మార్ట్గా వాడడం జరిగింది దీనిలో. సో అది మీరు సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఆ మోనోలాగ్ తాలూకు ఏదైతే సీన్ ఉంటుందో నాకు హీరోకి మధ్యలో, అది చాలా అందరూ రిలేట్ అయ్యే సీన్ అది డెఫినెట్లీ. అది చాలా పెద్ద సీన్, ఒక వెళ్ళడమే సెట్కి ఒక 2 పేజీల డైలాగ్ ఇచ్చి చెప్పండి సార్ అయిపోతుంది అన్నాడు. ఒరే 2 పేజీల డైలాగ్ ఏంట్రా ఇది అని, లేదు సార్ చెప్పండి చేసేద్దాం, అది మనం కామెడీ రావలేదు. అవును సార్ 2 పేజీలు ఇంత స్క్రిప్ట్ ఇచ్చి నాది ఇచ్చేసిన తర్వాత మన హీరో చిన్న పంచేస్తాడు లాస్ట్ లో, నీ అమ్మ అబ్బా అనుకున్నా, కానీ చెప్పాక అది నువ్వు అది సినిమాలో చూడాలి మీరు, చాలా బాగుంటుంది ఆ సీన్. సో అది ఓన్లీ 1 సీన్. అలాంటి సీన్స్ హీరోకి వీడికి మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఈ జర్నీ అనేది లాస్ట్లో క్లైమాక్స్లో ఎట్లా అయితే వీడు హీరో తాలూకు ఇది చూస్తాడో అది చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అది ఎంత కోపం ఉంటారో లాస్ట్ కి అది చెప్పకు. సో లాస్ట్ లో ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, అది మీరు సినిమాలో చూడాలి, అది చాలా ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ట్రబుల్ షూటర్ అనేది పెట్టారు, జనరల్ గా సాఫ్ట్వేర్ లో యూజ్ చేసే పదం ట్రబుల్ షూటింగ్, మెకానికల్ కి ఎక్కువ యూజ్ చేయరు కదా. మీనింగ్ అది అందరికి స్కిల్ఫుల్ వర్కర్ అలాగే వస్తుంది, బట్ అది ఎక్కువ సాఫ్ట్వేర్ లోనే యూజ్ చేస్తారు కదా. ఏమన్నా రిలేటబుల్ దానికి? అది కూడా రిలేటబులే, కానీ అది అంటే బేసికలీ మెకానిక్ హీరో అనేవాడు ప్రాబ్లమ్ సాల్వర్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటాడు అనమాట. వీడేంటంటే వీడు ఇంత కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి దాని తర్వాత వీడికి మేనేజర్ నుంచి ప్రెషర్ వచ్చి ఆ డెడ్ లైన్ లోపల వీడు రిపోర్ట్ సబ్మిట్ చేసే క్రమంలో వీడు ఎదుర్కొనే విషయాన్ని వీడు ఎలా సాల్వ్ చేస్తాడు అనే దానికి మీరు సినిమాలో చూస్తే బాగుంటుంది. అది దానికి ట్రబుల్ షూటర్ అనేవాడు ఎలా హెల్ప్ చేశాడు అనేది మీరు చూడాలి. డెఫినెట్లీ ఉంది. అంటే బేసికలీ డైరెక్టర్ వాంటెడ్ టు షో దట్ కాంట్రాస్ట్ బిట్వీన్ a guy who has traveled from village to the city to the guy who has settled in the village and has become a mechanic. అంటే విలేజ్లో ఒక మెకానిక్గా స్థిరపడిన ఒక వ్యక్తి నుంచి విలేజ్ నుంచి సిటీకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఒక వ్యక్తికి మధ్యలో ఉన్న కాంట్రాస్ట్ ఏదైతే ఉంటుందో అది చూపించడానికి ట్రై చేశారు. ఓకే, కూర్చున్న వాళ్ళందరూ అడుగుతున్నారు ఒకసారి ఆ డైలాగ్ చెప్పమని. ఏదన్నా మెకానిక్ టీజర్ లో చెప్పిన డైలాగ్. ఓకే, అదైతే పలా వేరేదేమో. అదే మీరు ఆత్మగౌరవం అహంకారం చెప్పినా పర్వాలేదు. ఇది ఆత్మగౌరవం అహంకారం. ఓకే చెప్, అది చెప్పాలా మెకానిక్తో చెప్పండి. అరే నేను మెకానిక్ని, మొరమెక్కిన మిషన్లే కాదు మదమెక్కిన మనుషుల్ని, కరువు కట్టిన సమస్యల్ని స్కూలు పీకి నట్లు ఇప్పి రించి దించి మరి రిపేర్ చేస్తా. అరుస్తారు. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ గారు. సో ఆయన డైలాగ్ అని చెప్పండి. కన్నడ నుంచి వచ్చారు, మేబీ అక్కడ కేరళ వాళ్ళు కన్నడలో చెప్పాలంట. వీడు ర్యాగింగ్ చేస్తున్నట్టుంది ఇక్కడ, ఈ కొత్త హీరో ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. ఇది కొత్త సరుకు వచ్చినప్పుడు టెస్ట్ చేస్తాం కదండి, కొత్త ప్రొడక్ట్ సరుకు మార్కెట్ లో మంచి ఏమంటారు సరుకు స్టఫ్. పుష్ప తగ్గేది కొత్త డైలాగ్ ట్రెండింగ్ అంటే నేను ఐరన్ వంచాలా ఏంటి అలాంటివి చెప్తారండి అన్న, చాలా ట్రెండింగ్ కదా అది. అవును, చాలా. చిరంజీవి. ఓకే, సో దీనిలోకి వస్తే అంటే మీరు చాలా హెవీ క్యారెక్టర్ ప్లే చేశారు. ఫస్ట్ సినిమా నిజంగా మీరు కష్టాలు పడి వచ్చారా, ఎలా వచ్చారు? ఎవరన్నా మీకు ల్యాడర్ ఎవరన్నా అందించారా? ఒక ఎలివేటర్, అదే దాన్ని ఏమంటారు, ఒక లిఫ్ట్ లాగా కానీ ఎవరన్నా పోషించారు? ఎవరు? మా ఫాదర్. మీ ఫాదర్ అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అండి? ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, డాడీకి కూడా చాలా ప్యాషన్. అంటే
నన్ను ఒక ఆర్టిస్ట్గా చూడాలని చెప్పి. డాడీకి చిన్నప్పటి నుంచి ఉండే అంట. అవును, బట్ అంటే ఎలా వచ్చారు దీనిలోకి ఎంటర్ అవ్వడానికి మిమ్మల్ని? అది ఆల్రెడీ ఇందాక చెప్పాను, మళ్ళీ సరే మీకోసం మళ్ళీ చెప్తాను. అంటే బేసికల్గా నేను ప్రీవియస్ ఫంక్షన్కి వెళ్ళాను, అల్లు అర్జున్ సార్ అలా వికుటపురం ప్రీవియస్ ఫంక్షన్కి వెళ్ళాను. సో మా ఒక 4 ఫ్రెండ్స్ పాసెస్ ఉండే, మా దగ్గర పాసెస్ ఉంటే చాలా క్రౌడ్ ఉండేసరికి మమ్మల్ని లోపలికి ఎలో చేయలేదు. పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టిండే. సో అప్పుడు అనుకుంటున్నాయి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోతారు, వీళ్ళకి ఎందుకు ఇట్లా బౌన్సర్స్ వచ్చి లోపల తీసుకో, వీళ్ళకి ఎందుకు ఇట్లా ఫ్రీగా వెళ్ళిపోతారు, మాకెందుకు లోపలి పాసెస్ ఉన్న లోపలికి ఎందుకు ఎలవ్ చేస్తలేదు అని చెప్పి చాలా ఫీల్ అయినా. బేసిక్గా ఫస్ట్ టైం నేను ఒక ప్రీవియస్ ఫంక్షన్కి వెళ్ళడం, నాకు లోపలికి అలవ్ కాదు. సో అట్లా పోలీసు వాళ్ళతో తనలు తిని ఇంటికి వెళ్ళిపోయినా. వార్నింగ్ ఇచ్చారా అక్కడ? నెక్స్ట్ టైం నేను వస్తుంటే కాన్వే చెప్పాను. అయితే నేను ఇంటికి వెళ్ళి డాడీ ఇట్లా అయింది అంటే, మరి ఎందుకు వెళ్ళినవరా అంటే, లేదు డాడీ నేను కూడా ఒక ఆర్టిస్ట్ అవుతా అంటే. డాడీ నవ్వింది ఫస్ట్. సో చెప్పిన డాడీ నాకు కంపల్సరీ నేను ఏదో ఒకటి యాక్టర్ అవుతా అంటే. డాడీ చెప్పిన ఫస్ట్ నువ్వు యాక్టింగ్ క్లాస్కి కూడా యాక్టింగ్ నేర్చుకో, దాని తర్వాత చూద్దామని చెప్పి డాడీకి తెలిసిన డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే, అక్కడికి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకోవడం జరిగింది. సో సార్ నాకు ఒక 2-3 షార్ట్ ఫిల్మ్ చేశాను. సో అతనిలో ఇంకొక డైరెక్టర్ పరిచయం అంటే ఒక చిన్న మూవీ చేశాను. అది చేశాక మన మెకానిక్ మూవీ మనకి వచ్చింది. ఓకే, అంటే మెయిన్ హైలైట్ సినిమా గురించి మాట్లాడుకోవడానికి సాంగ్స్ అనమాట. సో నచ్చేసవే పిల్ల మేబీ మెకానిక్ సినిమాలోదని తెలియకపోవచ్చు, చాలా అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళందరికీ తెలుసు ఆ సాంగ్. ఇన్స్టాగ్రామ్ లో మీరే పెట్టారు కదా. ఎందుకండి మా అత్త కూతురు రీల్ చేసింది, పోస్ట్ చేసింది, నేను ఏమో లైక్ కొట్టి బాగా చేసిన అని పెట్టిన. బాగుంది సాంగ్, బాగుంది అంటే చాలా బాగుంది. ఈ సాంగ్ నా సాంగ్ అని తెలియదు. సో ఒకసారి హీరో ఎట్లా చేసిన పర్ఫార్మెన్స్ చూడంటే యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూసిందంట. చింటూ నీ సాంగ్ ఇదే అంటుంది. అయ్యా నా సినిమా రిలీజ్ అయ్యా, సాంగ్ రిలీజ్ 4 నెలలు అయితే. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, హీరో ముద్దు పేరు చింటూ. ముద్దుగా అంత ముద్దుగా పిలిచారంటే ఎవరో మరి అది హీరో గారి ముద్దు పేరు చింటూ. ఓకే, సో అందులో మెయిన్లీ ఆ లాస్ట్ లిరిక్ ఎండింగ్ లో వస్తుంది చూడండి, అక్కడ నుంచి అదిరిపోయింది అసలు. ఆ ఒక్క చిన్న లైన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ లిరిక్స్, సిడ్ శ్రీరామ్ గారి వాయిస్, అదే కాకుండా మన కైలాష్ ఖేర్ సార్ కూడా చాలా అది సీరియస్లీ నెక్స్ట్ సాంగ్ ఏదో ఫ్లూక్ లో ఒక సాంగ్ వచ్చింది అనుకుంటారు చాలా సినిమాలకి. ఒక సాంగ్ హిట్ అవ్వడం అనేది ఓకే, చార్ట్ బస్టర్ అవడం, నెక్స్ట్ ఇంత మంచి సాంగ్స్ ఉన్నాయా అనేది మాత్రం ఈ సాంగ్ వచ్చిన తర్వాత తెలిసింది అనమాట. ఈ కమెంట్స్ చూస్తే అవే ఉంటాయి కింద. ఒక సాంగ్ 2 సాంగ్లు బాగుంటాయి అనుకున్నాం, అన్ని సాంగ్లు బాగున్నాయి అంటే అంత ఎమోషనల్ గా ఉందంటే. అది సేమ్ బిచ్చగాడు మూవీలో ఒక డైలాగ్, ఒక పాట ఉంటది, చాలా మంది సేమ్ అలా ఉంటాయి సాంగ్ అని చెప్పి కొంచెం ఆ వైబ్స్ వచ్చినాయి అనమాట. సేమ్ అద్భుతంగా ఉంది. అంటే నింగి వీడి అది కూడా వేరే సాంగ్, అది కూడా ఇది మళ్ళీ ట్రెండ్ కి తగ్గట్టు ఒకటి టూలెట్ బోర్డ్ ఒకటి ఉంది కదా సాంగ్, అది ట్రెండ్ కి తగ్గట్టు. సో ఫస్ట్ సినిమాకి ఇన్ని ఎక్స్పెక్ట్ చేశారు. ఒకవైపు ఏమో సాంగ్స్ పరంగా హైలైట్ అయిపోయారు, చార్ట్ బస్టర్ అయిపోయింది మీ సాంగ్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుందేమో అనిపిస్తుంది. దానికి తోడు మంచి ఎమోషనల్ కనెక్టివిటీ. తనికెళ్ళ భరణి సార్తో మీకు చాలా మంచి బాండింగ్ ఉంది. అండ్ ఒక పవర్ఫుల్ యాంటాగనిస్ట్ మీకు దొరికేశారు, మీరు ప్రోటాగనిస్ట్ అయితే. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా? అంటే నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఇంత తొందరగా ఇంత మంచి మూవీ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బై ఛాన్స్ నా ఫొటోస్ మా డైరెక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నాకు పిలిపించి నాకు ఛాన్స్ ఇవ్వడం నిజంగా లక్కీ అనుకోను. అంటే ఆ ఫొటోస్ ఎలా ఉంటాయో ఒకసారి మాకు రిలీజ్ చేస్తే నెక్స్ట్ ఏమన్నా అవకాశాల కోసం ఎదురు చూసేవారు, ఎలా పంపించాలనేది వాట్సాప్ చేస్తాను, ఎలా పంపించాలి ఫొటోస్, ఎలా నచ్చుతుంది అని. పెద్ద సినిమాకి ఇంత ఫాస్ట్ గా ఫోటో చూసి సెలెక్ట్ చేశారంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది. ఓకే, సో సార్ జనరల్గా మీరు మెకానిక్ అంటే ఇప్పుడు అన్నారు కదా ట్రబుల్ షూటర్, అంటే ఒక స్కిల్ఫుల్ వర్కర్. జనరల్గా మీరు చూసిన హీరోలు అందరి గురించి జస్ట్ ఒక్కొక్క పేరు అడుగుతాను, వాళ్ళు దేనిలో బాగా స్కిల్ఫుల్లో మీరు చెప్పండి. చిరంజీవి సార్ హార్డ్ వర్క్. ఓకే, బాలయ్య సార్ ఎమోషన్లో, అంటే పవర్ఫుల్ డైలాగ్లా ఎమోషనల్గా చెప్పడం. ఓకే, వెంకటేష్ గారు చేయలేదు. నాగార్జున గారు రొమాంటిక్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ జనరేషన్కి వస్తే ప్రభాస్ గారు కూడా చేయలేదు. సో పవన్ కళ్యాణ్ గారు కాదు, ఏం చెప్పాలి గురించి రిజర్వ్గా ఉంటారు ఆయన సెట్స్లో. అంటే ఆయన స్కిల్ బాగా స్కిల్ఫుల్ అన్న ఒక ఎలిమెంట్ చెప్పండి. ఇప్పుడు డ్యాన్స్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎవరో పేరు చెప్పుకుంటే డ్యాన్స్ అంటూ ఉంటారు కదా జనరల్, అలా పవన్ కళ్యాణ్ గారు మేము ఆఫ్ స్క్రీన్ అసలు అడగట్లేదు, ఆన్ స్క్రీన్లోనే ఒక స్కిల్ దేనిలో ఆయన పర్ఫెక్ట్ అని మీకు అనిపిస్తుంది?
పవర్ అంటే ఆయన ఆలోచన పవర్ ఉంది. మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ సార్ స్టైల్ కానీ అవునవును. మార్షల్ ఆర్ట్స్ ఆయనే కదా కంపోజ్ చేశారు డాడీకి ఫైట్. ట్రెండ్ సెట్టింగ్ లో ఈజ్ పవర్. ట్రెండ్ సెట్టింగ్ మీరు ఏదో అనుకున్నారా, ఇంకొకటి ఆన్సర్ రెడీ చేసుకుంటారు. ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేసి. సో మహేష్ బాబు గారు వెరీ హంబుల్ అండ్ స్కిల్ ఆయన ఆన్ స్క్రీన్ లో స్కిల్ ఏంటి, దేనిలో బాగా అంటే ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, లేదంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావచ్చు. ఆయనది బాగా నచ్చింది నాకు. ఆయన స్మైల్, ఆయన అమ్మాయిని టీచ్ చేసిన నవ్వుతాడే, ఆ నవ్వు భలే క్యూట్ గా ఉంటుంది. సో మీరు ఏమైనా ఫాలో అవుతూ ఉంటారా అంటే మీరు కూడా బయట అమ్మాయిల్ని కొంచెం అట్రాక్ట్ చేస్తున్నారు? అమ్మాయిని ఫాలో అమ్మాయిని ఫాలో అవుతారు. ఇంకా మా సార్ ఇంకా చాలా యంగ్, మా యూత్ అప్కమింగ్ స్టార్ హీరో. సో ఓకే, నెక్స్ట్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆన్ స్క్రీన్ స్కిల్ ఎందులో ఉంది బాగా, దేనిలో స్కిల్ఫుల్ ఆయన బాగా? డాన్స్ అండ్ డైలాగ్స్. తారక్ గారు ఏం చెప్తారు మరి? ఆయనతో నేను ఓకే, సో అయిపోయింది. సో అన్న మీ దగ్గరకు వస్తాను, మీరు యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో మీరు రవితేజ గారితో 2 సినిమాలు. అవును, కానీ నేను ఇప్పుడు నేను ఆయన ఎవరి గురించి చెప్పేంత స్థానం నాకు లేదు. ఇంకా అంత ఎక్స్పీరియన్స్ అన్ని సినిమాలు చేసిన తర్వాత అప్పుడు ఏమన్నా కావాలంటే అప్పుడు మెల్లిగా చెప్పుకోవచ్చు. మీరు నాకు బాగా నచ్చిన హీరో అయితే చిరంజీవి గారు. స్కిల్ఫుల్ ఏమో కానీ మీరు చాలా స్కిల్ఫుల్, చాలా ఒక్క ఆన్సర్ తో ఏ ఆన్సర్ ఇవ్వక్కర్ లేకుండా చేశారు. అలానే కాదు, జనరల్ గా నేను ఇప్పుడు నాకు ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు. సో ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రావాలని, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేయాలని, ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలని, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి, గట్టిగా అనుకోండి, అవుతుంది. సో నాకైతే చిరంజీవి గారు చాలా ఇష్టం. చిరంజీవి గారు ఇస్ మై ఇన్స్పిరేషన్. చిరంజీవి గారు ఇస్ లైక్ ఎ గాడ్. లైక్ చిరంజీవి గారు, ఐ అడోర్, లవ్ హిమ్ సో మచ్. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఓకే, సో మిమ్మల్ని జనరల్గా మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు, మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. బిగ్ బాస్ గురించి టచ్ చేయకుండా వెళ్ళి ఉండకపోవచ్చు ఎవరు జనరల్గా. మీ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎందుకంటే మీరున్న సీజన్ ఒకటి, లాస్ట్ సీజన్ ఒకటి కొంచెం డిఫరెంట్ మిగిలిన సీజన్స్ తో పోలిస్తే. మిగిలిన సీజన్స్ సేమ్ అంటే మరీ హైప్, ఓవర్ హైప్ ఎక్కడ లేదు. మీరున్న సీజన్ లో ఒక ఆర్మీ క్రియేట్ అయిపోయింది, చాలా ఓవర్ హైప్ వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత నెగిటివ్ ట్రెండ్ అయింది. సో ఇప్పుడు కూడా సేమ్ అయింది లాస్ట్ టైం కూడా. లాస్ట్ సీజన్ లో ఒక తెలుసు కదా మీకు, బిడ్డ ఒక అని చెప్పి ఒక పెద్ద ట్రెండ్ క్రియేట్ అయింది, బయటకు వచ్చిన తర్వాత నెగిటివ్ అయింది మళ్ళీ. సో లాస్ట్ సీజన్ గురించి మీ ఉద్దేశం ఏంటి అసలు? ఉద్దేశం అంటే నాకు శివాజీ గారు చాలా నచ్చారు. శివాజీ గారు నాకు మీరు కూడా అనుకున్నారా శివాజీ గారు విన్ అవుతారు ఏమో అని? నేను విన్ అవుతాడు అనుకోలేదు, నాకు ప్రశాంతే విన్ అవుతాడు అనిపించింది. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ చాలా యూనిక్ బ్యాక్గ్రౌండ్ కదా భయ్య. సో కాకపోతే ఇప్పుడు ఒక ట్రోల్ చేశాను, నేను ఏదో ట్రోల్ చేశాను మొన్న. ఆ ప్రశాంత్ విన్న తర్వాత అందరూ పెయింటర్లు వీళ్ళు అందరు అన్నా నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలన్నా, అన్నా నాకు కూడా బిగ్ బాస్ అన్నా ఒక్క ఛాన్స్ నన్ను కూడా సపోర్ట్ చేయన్నా. ఫార్మర్లు, పెయింటర్లు, లేబర్ అందరూ వచ్చేసి అది కొంచెం ఫన్నీగా అనిపించింది. అంటే ఎంత కామెడీగా అనుకున్నా, ఎంత ఫన్నీగా అనుకున్నా, అతను ఎవరు స్ట్రగుల్ మనకు తెలియదు. మనం చాలా ఈజీగా జోకులు వేసుకుంటాం, చాలా ఈజీగా కామెంట్లు వేస్తాం, కానీ వాళ్ళ స్ట్రగుల్ ఎంత కష్టపడ్డారో వి డోంట్ నో. మనం ప్రశాంత్ లోపల ఉన్నప్పుడు కూడా మనం చాలా మేమ్స్ లో చూసాము. ఏంటంటే ఆయన 4th సీజన్ లో, 2nd సీజన్ లో, 3rd సీజన్ లో ఆడియన్స్ లో కూర్చున్నాడు. అంటే ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్నిసార్లు ట్రై చేసి ఉంటాడు. సో ఇట్స్ నాట్ ఈజీ. ఆ ప్లాట్ఫామ్కి రావడమే చాలా పెద్ద అదృష్టం. దాన్ని సరిగ్గా వాడుకోలేదా అనేది తెలియదు. కొంతమంది ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ ని వాళ్ళు వాడుకుంటారు, కొంతమంది ప్లాట్ఫామ్ వాళ్ళని వాడుతుంది నన్ను వాడినట్టు. సో అది అలా జరుగుతుంది. సో అలా అంటే నువ్వు స్కోప్ ఇవ్వకూడదు, యూ షుడ్ నాట్ గివ్ స్కోప్. నువ్వు స్కోప్ ఇస్తే వాడుకుంటారు, స్కోప్ ఇవ్వకుండా నువ్వు నీకు పనికొచ్చేలాగా నువ్వు యూ హ్యావ్ టు ప్లే. అంటే మీరు ఈ ఎడిట్సే చూసారు, నేను ఇంకా ఘోరంగా చూసాను. అంటే అన్న నేను మా అమ్మ కొడుకునన్నా, అమ్మ బిడ్డనన్నా, మా నాన్న బిడ్డనన్నా, మన నాన్న బిడ్డనన్నా, అన్న రైతు బిడ్డనన్నా, అన్న పెయింటర్ అన్నా, నువ్వే సపోర్ట్ చేయాలన్నా, ఎవర్రా మీరంతా దాని తర్వాత వాళ్ళే మేము వేసుకున్నారు మళ్ళీ. సో ఇట్స్ ఆల్ ఫన్నీ, బట్ లైక్ నవ్వుకోవడానికి మాత్రమే కానీ, బట్ వీ నో ద స్ట్రగుల్. సో మీకే అంతవరకు యూజ్ అయింది అనుకుంటున్నారు బయట వచ్చింది బిగ్ బాస్? నాకు ఫేమ్ వరకు చాలా వరకు యూజ్ అయింది. అప్పటి వరకు చాలా మంచి రోల్స్ చేసేవాడిని, దాని తర్వాత అన్ని రకాల రోల్స్ చేస్తున్నాను అంతే. దట్స్ ఇన్ ఏ వే అడ్వాంటేజ్ కదా యాక్టర్కి. ఇట్స్ అడ్వాంటేజ్ కదా. సో ఏంటంటే మీరు
ఒకటే రకమైన పాత్రలు కాకుండా యూ కెన్ డూ డిఫరెంట్ కైండ్స్ ఆల్సో. ఏదన్నా మనకి అనుకూలంగా మలుచుకోవాలి. దట్స్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే ట్రోల్ అవ్వకుండా ఎవరు లేరు భయ్య. ట్రోల్ అవ్వకుండా దెర్ ఇస్ నో బడీ. ట్రోల్ అవ్వకుండా అసలు ఎవరిని వదలదు. సోషల్ మీడియా అనేది ఎవరిని వదలదు. అంటే ఇప్పుడు దాకా పెరుగన్నం తిన్నట్టు చాలా సాఫ్ట్ గా అయిపోయింది. కొంచెం స్పైస్ కూడా ఉండాలి కాబట్టి లాస్ట్ లో ఆవకాయ వేసినట్టు క్వశ్చన్ అడుగుతాను, ఏముంది జస్ట్ కొన్ని రొమాంటిక్ సీన్స్ లా కూడా కనిపిస్తున్నాయి, ఇంటిమేట్ సీన్స్ లాగా. రొమాంటిక్ సీన్స్ అంటే అవుట్ ఆఫ్ లవ్ అంతా మీదేమన్నా అడిగారా డైరెక్టర్? లేదు అంటే ఫస్ట్ సినిమా కదా. రొమాంటిక్ సీన్ అంటే అంతా ఏం లేవు. నార్మల్ సాంగ్స్ లో అంటే నార్మల్ సాంగ్స్ లో ఇక ఆ మాత్రం కెమిస్ట్రీ లేకపోతే ఎవరు చూస్తారు? అదే నీకు మీరు ఈ డైలాగ్ వేసారంటే మీ ఇంటెన్షన్ ఉంది అందులో, మీ పాత్ర ఎంతో కొంత డైరెక్టర్ అడుగుంటారు కొంచెం. చెప్పాడు ఫిజిక్స్ బాగున్నాయి కెమిస్ట్రీ కూడా పెట్టండి అన్నారు కదా. ఏమో సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డైలాగ్ వచ్చింది సెట్ లో. మా ఫిజిక్స్ బాగుంది కదండి కెమిస్ట్రీ పెట్టండి అన్నా. సోషల్ అవేర్నెస్ పెట్టాడు ఆయన. ఫిజిక్స్ బాగుంది కదా కెమిస్ట్రీ పెట్టండి, సోషల్ అవేర్నెస్ బయటికి వెళ్ళాలి. బట్ నాకైతే కంటెంట్ 90s కిడ్ని కాబట్టి నాకు అర్థమైంది. అంటే ఒకప్పుడు ఎలాంటి సినిమాలు వచ్చాయి, ఒక మంచి ఎమోషనల్ అంటే మంచి చెప్పే సినిమాలు ఒకప్పుడు ఎలా వచ్చినాయో అలాంటి సినిమా అని నాకు అర్థమైంది. బట్ ఇది యాటిట్యూడ్ ఎరా కాబట్టి ఫైనల్గా అడుగుతున్నాను, ఇది జనాలకి రీచ్ అవుతుందని అనుకుంటున్నారా? ఎలా రీచ్ అవ్వాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ చాలా చూస్తే అర్థమవుతుంది అండి. సాంగ్స్ అయినా ఆల్రెడీ జనాలకు వెళ్ళిపోయారు. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే మాది ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ, మంచి యాక్షన్, మంచి కామెడీ, మంచి ఎమోషన్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయండి మా మూవీలో. సో ప్రతి ఒక్కరు మా మూవీ చూడొచ్చు. సో అలాగే మన మూవీ కూడా Feb 2nd రిలీజ్ అవుతుంది. మీరు అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి మా మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ సార్ మీరు కూడా ఇక నుంచి కంప్లీట్ యాంటాగనిస్ట్ రోల్స్ అన్ని ఎప్పుడు బయట ఎలా కనిపిస్తున్నారు సినిమాల్లో కూడా అలా కనిపిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా నాకైతే కామెడీ ట్రాక్ అయితేనే మీది బాగా ఇష్టం, ఆ క్యూట్ స్మైల్ ఒకటి. సో అలాంటి రిలేటెడ్ కంటెంట్ ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదు, ఇంకా అన్ని రకాల కంటెంట్ వస్తుంది. మనం నేను ఇందాక చెప్పినట్టు మనం ఏదన్నా మన వర్క్ ద్వారానే మాట్లాడాలి. వర్క్ మన కష్టం. నేను ఇందాక చెప్పినట్టు చిరంజీవి గారి ఫ్యాన్స్. ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఆయన నాకు ఇంకా గుర్తుంది, రామ్ చరణ్ గారు చిరంజీవి గారి గురించి చెప్పినప్పుడు ఎంత డిసిప్లిన్ ఇంపార్టెంటో లైఫ్లో. అంటే ఎంత సక్సెస్ వచ్చినా ఎంత ఏది వచ్చినా కూడా పొద్దున్న లేచావా, పని చేసుకున్నావా, డిసిప్లిన్గా ఉన్నావా అనేది ఆయన నాకు చాలా హిట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ భయ్యా. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఎవ్రీ టైమ్. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఏ రోజు ఏ ముహూర్తాన్నో ఏ సినిమా వస్తుందో తెలియదు. యూ డోంట్ నో. సో నా ఉద్దేశం అదే. సో ఏంటంటే మీరు సాఫ్ట్ కాకుండా అన్ని రకాల రోల్స్ మీరు నన్ను చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మెకానిక్ కాకుండా గేమ్ ఆన్ అని ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది Feb 2nd. యూ కెన్ వాచ్ దట్ ఫిల్మ్. అండ్ మెకానిక్ లో కూడా నాకు అవకాశం ఇచ్చిన ఈ టీమ్కి, డైరెక్టర్ శేఖర్ గారికి, ఆయన ముని సహేకర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మెకానిక్ మూవీ మిమ్మల్ని అందరినీ అరలేస్తుందని కోరుకుంటూ, please watch Mechanic on Feb 2nd. Thank you so much for your valuable time, Andy. Thank you. That's all for now. This is Darshan signing off.